హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కిరాక్ ఆర్పీకి మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పెద్ద గొడవ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు, దానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. మధ్యలో ఈ కిరాక్ ఆర్పీ యొక్క షోయింగ్ ఏంది అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇటీవల ఈ పోస్టర్ అయితే ఫుల్ వైరల్ గా మారింది. ఆ పోస్టర్ ఏంటి అనేటటువంటి మీరు చూడొచ్చు. ఈ కిరాక్ ఆర్పీ రెస్టారెంట్ దగ్గర కంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళారంట. వెళ్ళడంతో అక్కడ కేక్ పెట్టగానే అక్కడ నుండి పారిపోయారు, అక్కడ నుండి వచ్చేసారు అని చెప్పి వేటి న్యూస్ లో డైరెక్ట్ గా న్యూస్ వచ్చింది అనేటటువంటి పోస్టర్ కూడా ఫుల్ వైరల్ గా మారింది. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో చిత్తుగా ఓడిపోయిండు. ఆయన ఎవరు ట్రోల్ చేయట్లేదు, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ జస్ట్ అలా వెళ్ళి తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిండు వైసీపీ నాయకుడు అని చెప్పి అల్లు అర్జున్ ఏం మాత్రం కూడా తేడా లేకుండా పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డినైనా మేము వదులుతాంలే కానీ అల్లు అర్జున్ అయితే మేము వదలం అనేటటువంటిది అయితే తెలియజేస్తున్నారు. అది కాక డైరెక్ట్ గా ఆ శిల్పారెడ్డికి సపోర్ట్ చేసి మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్పడం ఏంటి అనేటటువంటి దానికి కూడా బాగా ట్రోల్స్ నచ్చినాయి అనమాట. సో కిరాక్ ఆర్పీ ఏం మాట్లాడినా ఒకసారి ఏనండి సార్. ఒకటైతే వాస్తవం, ట్విట్టర్ వార్ జరుగుతుంది. అల్లు అర్జున్ గారు చేసింది 100% తప్పు. ఈ విధంగా అల్లు అర్జున్ చేసింది 100% తప్పు. నీకు సపోర్ట్ చేసింది మెగా ఫ్యాన్స్, నీకు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ తప్ప నీకు దిక్కు దిశానం లేదు. నిన్ను ఐకాన్ స్టార్ చేసి ఆ స్టార్ హోదాలో కూర్చోబెట్టి నీకు నేషనల్ అవార్డు రప్పిస్తే నువ్వు సిగ్గు లేకుండా పోయి వైసీపీకి ఏ విధంగా సపోర్ట్ చేశావు అనేటటువంటిది అనమాట. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయన సపోర్ట్ చేసిండు, దాంట్లో తప్పే ఉంది అని అంటే, ఈ శిల్పారెడ్డి అని తక్కువ కాదనమాట. ఆల్రెడీ ఆయన జనసేన డైరెక్ట్ గా తిట్టిండు, పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ గా తిట్టిండు. అంటే సొంత మేనమామనే అంత డైరెక్ట్ గా తిట్టినా కానీ ఏ మాత్రం సిగ్గు లేకుండా అల్లు అర్జున్ వెళ్ళి సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది క్షమించరాని తప్పు అని చెప్పి వీళ్ళ ఫ్యాన్స్ చేసేటటువంటిది కిరాక్ ఆర్పీ అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది అనమాట. సో కిరాక్ ఆర్పీ మాట్లాడింది తప్పరేట అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు కిరాక్ ఆర్పీ చూసుకున్నట్లయితే మొన్నటిదాకా రోజమ్మ గారి సంఖ నాకిండా లేదా, మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజానే తిడతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రోజాలైనా ఆయనకు బతుకులేదు. రోజమ్మ గారే ఆయన జబర్దస్తులు పిలిపించి అక్కడ ఇక్కడ చేసిండు. ఆ తర్వాత ఆ జబర్దస్తే పరమ వేస్ట్ అని చెప్పి మనోడు వెళ్ళిండు. మళ్ళీ రోజానే వచ్చి ఆ ఆర్పీ చాపర పులుసుని ఏర్పాటు చేసింది, అప్పుడు బాగానే ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత రోజా తిట్టిండు. రోజా మంచిదా నేను అంటలా, మరి సొమ్ముదిని రొమ్ము మీద గుద్దేటటువంటి యాటిట్యూడ్, సొమ్ముదిని ఈ విధంగా ముద్దు మీద అనేటటువంటి యాటిట్యూడ్ కిరాక్ ఆర్పీ అయితే ఆయనేం పత్తితి కాదనమాట. నువ్వు అన్నావు కదా అన్న అనేటటువంటి స్థాయి రోజాకి సరిపోతుంది, మరి అల్లు అర్జున్ అనేటటువంటి స్థాయి కూడా నీకు సరిపోదు. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే మొత్తం ఈ ఇండియా మొత్తం వెళ్ళినా కానీ ఆయన బాయ్ అని చెప్పి అందరూ గుర్తుపడతాడు. ఈ కిరాక్ ఆర్పీని తెలుగు రాష్ట్రం హైదరాబాద్ దాటితే ఎవరు కూడా గుర్తుపట్టరు. నేషనల్ అవార్డు వచ్చింది మెగా ఫ్యామిలీ వల్ల. ఎవరన్నారు, ఒకవేళ నేషనల్ అవార్డు మెగా ఫ్యామిలీ వల్లే వస్తే ముందు రామ్ చరణ్కి రావాలి, లేదా పవన్ కళ్యాణ్కి రావాలి, లేదా చిరంజీవికి రావాలి. వీళ్ళెవరికి రాకుండా అల్లు అర్జున్కి వచ్చిందంటే అల్లు అర్జున్ టాలెంట్ చూసి అయితే ఇవ్వడం జరిగింది అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో నోరుంది కదా అని, మీ పార్టీ గెలిచింది కదా అని ఏది పడితే అది వాగడం కరెక్ట్ కాదని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి కామెంట్లు అనమాట. ఈ విధంగా వీళ్ళకైతే ఒక యుద్ధం నడుస్తుందని చెప్పి. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి ఫ్రెండ్స్. ఆయన ఫ్రెండ్ కి ఆయన వెళ్ళి సపోర్ట్ చేసిండు, తప్పు రేట్ అనేటటువంటిది సెకండరీ. కానీ ఈ విధంగా వీళ్ళు కూడా ఆయన మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. నేను డైరెక్ట్ గా అడుగుతాను, అల్లు అర్జున్ ఎందుకు నీకు అని నాకు అర్థం కాదు. నీ సినిమా ఏదో నువ్వు తీసుకొని, నీ యాటిట్యూడ్ ఏదో నువ్వు చూపించుకొని, నీ స్పీచ్ ఏదో నువ్వు ఇచ్చుకొని, నీకు ఉన్నటువంటి ఆ నలుగురు ఫ్యాన్స్ ని ఆనందపరిచేలా చేయాలి. కానీ ఎందుకు వీళ్ళతో మాట్లాడుతున్నా అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట అల్లు అర్జున్ వీళ్ళు కూడా తిడుతుంటే. సో అల్లు అర్జున్ ఇంకా అనడానికి లేదు, ఎండడానికి లేదనమాట, ఉన్న వాస్తవం అవుతుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ సపోర్ట్ ఎవరికి? నేను పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అని అంటలా, అల్లు అర్జున్ ఆర్పీ గురించి మాట్లాడుతున్నా. 100% సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా చేయడం ఏదైతే ఉందో తప్పని చెప్పి నేను ఆల్రెడీ చెప్పి ఆయన రియలైజ్ అయ్యిండు. ఆ తర్వాత ఇది చేసింది అనమాట. సో ఇక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం చెప్పి నా గట్ ఫీలింగ్ అనమాట. సో తప్పకుండా మీ వాల్యుబుల్ కూడా కింద డ్రాప్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.